క్లాసెస్ 2 ఇది జవహర్ నవోదయ విద్యాలయ ఎగ్జామ్స్ 2026 లో ఇచ్చిన ఎగ్జామ్ 6th క్లాస్ ది ప్యాసేజ్ 2 కేజ్డ్ బిహైండ్ థిక్ గ్లాసెస్. కేజ్డ్ బిహైండ్, ఇక్కడ కేజ్డ్ బిహైండ్ మీన్స్ భద్రపరిచిన. థిక్ గ్లాసెస్ వెనక భద్రపరిచిన ద మోస్ట్ ఫేమస్ డాన్సర్. ఫేమస్ మీన్స్ చాలా ప్రఖ్యాతిగాంచిన డాన్సర్. మోస్ట్ ఫేమస్ డాన్సర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే. కెనాట్ బి మిస్డ్ మీన్స్ ఇక్కడ మనం మిస్ అవ్వలేం, చూడకుండా మిస్ అవ్వలేం. ఇన్ ద నేషనల్ మ్యూజియం ఢిల్లీ, ఒక ఢిల్లీలో ఉన్న నేషనల్ మ్యూజియంలో వెళ్తే ఒక కేజ్డ్ థిక్ గ్లాసెస్ వెనకాల మోస్ట్ ఫేమస్ డాన్సర్ విగ్రహం కనబడుతుంది. అది మనం చూడకుండా రాలేమో అని ఈ సెంటెన్స్ మీనింగ్. కెనాట్ బి మిస్డ్, మిస్ అవ్వకుండా ఉండము అని, మిస్ అవ్వము అని. ద డాన్సింగ్ గర్ల్, ఆ విగ్రహం పేరేంటి? ద డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహెంజదారో. మొహెంజదారో అనేది మన ఒక సివిలైజేషన్ పెరిగిన ప్లేస్. డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహెంజదారో ఈజ్ ఎ రేర్ అరుదైన ఆర్టిఫాక్ట్, కళాఖండం. ఆర్టిఫాక్ట్ మీన్స్ కళాఖండం. మేడ్ ఆఫ్ బ్రాంజ్, కంచుతో చేసిన ఒక కళాఖండం డాన్సింగ్ గర్ల్ అనేది. ఇది మనకు నేషనల్ మ్యూజియం ఢిల్లీలో కనబడుతుంది. అవర్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఆల్సో, మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ కూడా కమ్యూనికేట్ ఎ వెల్త్ ఆఫ్ అవర్ 5000 years హెరిటేజ్ ఆఫ్ ఆర్ట్. మనకి ఒక 5000 years. హెరిటేజ్ మీన్స్ వారసత్వం ఆఫ్ ఆర్ట్. మనకి మంచి వారసత్వం ఉంది. కళాఖండాలు చెక్కడంలో కానీ, తయారు చేయడంలో కానీ, మనం ఆర్నమెంట్స్ తయారు చేయడంలో మంచి వారసత్వం ఉంది. వెల్త్ మీన్స్ సంపద ఉంది అని మన టెక్స్ట్ బుక్స్ కూడా చెప్తున్నాయి, మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ కూడా. ఎ సిరీస్ మీన్స్ వరుస. ఎ సిరీస్ ఆఫ్ బ్యాంగిల్స్, గాజుల వరస. ఆఫ్ షెల్, అవి ఎలాంటి దేంతో చేశారంటే షెల్ మీన్స్ గవ్వలు. ఐవరీ, ఏనుగు దంతాలు. ఐవరీ మీన్స్ ఏనుగు దంతాలు. ఆర్ థిన్ మెటల్, ఒక పలచటి మెటల్స్ మీన్స్ బంగారం లాంటివి. అలా ఈ పలచటి మెటల్స్ తో కూడా. అడాన్ మీన్స్ అలంకరించిన. అడాన్ హర్ లెఫ్ట్ అప్పర్ ఆర్మ్. లెఫ్ట్ మీన్స్ ఎడమ చేతి పై భాగం నుంచి డౌన్ టు ద ఫింగర్స్, వేళ్ల దగ్గర వరకు తన చెయ్యి మొత్తం అడాన్ అలంకరించబడింది. విత్ బ్యాంగిల్స్, సిరీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఆఫ్ షెల్, ఐవరీ అండ్ థిన్ మెటల్స్ తో చేసిన బ్యాంగిల్స్. ఇట్ ఈస్ ఎ మోడర్న్ మీన్స్ ఆధునికమైన. దీనికి ఆపోజిట్ ఏన్షియంట్. ఏన్షియంట్ అంటే పురాతన, మోడర్న్ అంటే ఆధునికమైన. ఓకే. ఆర్ట్ విత్ ఏ నెక్లెస్ విత్ 3 pendants bunched together and a few. ఓకే, ఇక్కడ పెండెంట్స్ మీన్స్ లాకెట్స్. ఈ నెక్లెస్ కూడా పెండెంట్స్, 3 pendants ఉన్నాయంట. bunched with together and 3 and few bangles, కొన్ని గాజులు. అబోవ్ ద ఎల్బో అంటే మోచేతికి పైన, అప్పరాంకి కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి. అండ్ వ్రిస్ట్ వాచ్ అంటాం కదా, అంటే వ్రిస్ట్ వాచ్ పెట్టుకునే ప్లేస్, వ్రిస్ట్ ప్లేస్. మణికట్టు. ఆన్ హర్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ కి రైట్ హ్యాండ్ కి బ్యాంగిల్స్ మంచిగా అడాన్ అంటే అలంకరించబడి ఉంది ఆ బ్రాంజ్ విగ్రహానికి. ఓకే, ఆ బ్రాంజ్ విగ్రహం. షీ అంటే ఆ విగ్రహం. షీ స్పీక్స్ ఆఫ్ ఫియర్లెస్. ఫియర్ మీన్స్ భయం, లెస్ అంటే భయం లేని. ఫియర్లెస్ హ్యూమన్ స్పిరిట్, మనిషి యొక్క స్పిరిట్స్ మీన్స్ తన యొక్క స్ఫూర్తిని అవి మనకి చూపిస్తున్నాయి. మానవ స్ఫూర్తిని మనకి అవి చూపిస్తున్నాయి. అండ్ రిమైండ్స్, గుర్తు చేస్తున్నాయి. as ఆఫ్ ద ఇంపాక్ట్ ప్రభావం. దట్ ఏ వర్క్ ఆఫ్ ఆర్ట్ లీవ్స్, ఇక్కడ ఆకులు కాదు, లీవ్స్ మీన్స్ వదలడం. ఆన్ అవర్ సెన్సెస్, ఆ ఆర్ట్ని చూసి మనం వావ్ అనుకుంటాం, చూసి హ్యాపీ ఫీల్ అవుతాం. సో అవర్ సెన్సెస్ ఫీల్ హ్యాపీ
అది మన మీద మంచి ఇంపాక్ట్ చూపించుద్ది అని, ఆ విగ్రహం మన మీద మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది, అది మానవుల యొక్క గొప్ప కళాఖండం అని ఆ విగ్రహం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని మీద ప్యాసేజెస్ క్వశ్చన్స్ ఇస్తున్నారు చూడండి. ఈ ప్యాసేజ్ అంత పర్ఫెక్ట్ గా మీనింగ్ టు వర్డ్ మీనింగ్ చదవాల్సిన, అర్థం చేసుకుంటే చాలు. ఒకసారి చదివి ఫస్ట్ క్వశ్చన్ చదివి ప్యాసేజ్ చదివి క్వశ్చన్కి వెళ్ళండి. ద డాన్సింగ్ గర్ల్ ఈ స్టేజ్డ్ బిహైండ్ థిక్ గ్లాస్ బికాస్, ఇప్పుడు ప్యాసేజ్ వన్స్ చదివాం కాబట్టి ఇది ఎక్కడ ఉందో మనకి తెలుస్తుంది. స్టేజ్డ్ బిహైండ్ థిక్ గ్లాస్ అన్నారు. ఓకే, బికాస్ ఎందుకు, ఇక్కడ మనకి ప్యాసేజ్ మీనింగ్ అర్థం చేసుకుంటే ఎందుకు అనేది తెలుస్తుంది. ద మోస్ట్ ఫేమస్ డాన్సర్ అనేది అందుకు ఇది పెట్టేస్తారు ఇక్కడ ఉంది అని, బట్ మోస్ట్ ఫేమస్ డాన్సర్ ఆ విగ్రహము అది ఎందుకు అక్కడ పెట్టారు అని అంటే ఇట్ ఈస్ ఎ రేర్ మీన్స్ అరుదైన ఆర్టిఫాక్ట్ మేడ్ ఆఫ్ బ్రాంజ్ తో చేసిన రేర్ ఆర్టిఫాక్ట్ కాబట్టి దాన్ని ఆ గ్లాసెస్ వెనకాల పెట్టారు. ఇట్ ఈస్ ఎ రేర్ ఆర్టిఫాక్ట్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. షీ ఈస్ ద మోస్ట్ ఫేమస్ డాన్సర్. ఇక్కడ ఇచ్చారు ద మోస్ట్ ఫేమస్ డాన్సర్ అని, ఇది కాదు రైట్ ఆన్సర్. అది ఎందుకు, బికాజ్ అంటే ఎందుకంటే ఇట్స్ ఎ రేర్ ఆర్టిఫాక్ట్ కాబట్టి. ఇట్ ఈస్ అడాన్ మీన్స్ అనుకున్నాక, అడాన్ మీన్స్ అలంకరించిన విత్ ఎక్స్పెన్సివ్ విలువైన జర్మ్ స్టోన్స్, అది ఎక్స్పెన్సివ్ జర్మ్ స్టోన్స్ తో అలంకరించబడాల. ఇట్స్ రేర్ విత్ దేంతో అలంకరించబడి ఉంది, షెల్, ఐవరీ అండ్ థిన్ మెటల్స్. సో ఇది కూడా రైట్ ఆన్సర్. షీ ఈస్ ఫియర్లెస్, ఆమె భయం లేదు కాబట్టి అలా పెట్టారో నో. ద పెండెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్, ద పెండెంట్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్, పెండెంట్స్ దేనికి సంబంధించింది, పెండెంట్స్ నెక్లెస్ లో ఉంటాయి, లాకెట్స్ కదా పెండెంట్స్ అంటే, లాకెట్స్ ఎందులో ఉంటాయి, నెక్లెస్ లో లాకెట్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నాట్ బ్యాంగిల్స్, నాట్ బ్రాండ్స్, బ్యాండ్స్ worn on elbows, ఇవి రైట్ ఆన్సర్స్ కావు. నెక్స్ట్ 68, రీడ్ స్టేట్మెంట్స్ 1 and 2 and choose the correct option from the ones given below. ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఏదైతే 1, 2 చదివి ట్రూ ఆర్ ఫాల్స్ అని పెట్టాలి. ఫస్ట్ వన్, హర్ బ్యాంగిల్స్ ఆర్ మేడ్ ఆఫ్ షెల్ ఆర్ థిన్ మెటల్స్. ఆమె బ్యాంగిల్స్ చేశారని చెప్పారు కదా, ఇక్కడ ప్యాసేజ్ లో బ్యాంగిల్స్ గురించి వెళ్తే అక్కడ తెలుస్తుంది. మేడ్ ఆఫ్ షెల్స్, ఐవరీ ఆర్ థిన్ మెటల్స్. ఓకే, బ్యాంగిల్స్, అలాగే జ్యువెలరీ కూడా. షీ వేర్స్ ఎ నెక్లెస్ మేడ్ ఆఫ్ ఐవరీ. ఓకే, ఐవరీ కూడా ఇచ్చారు మనకి. షీ మేడ్ ఏ నెక్లెస్ ఐవరీతో చేసింది, ఏనుగు దంతంతో. సో షీ వేర్స్ ఏ నెక్లెస్ మేడ్ ఆఫ్ ఐవరీ అంటే ఏనుగు దంతం. సో ఇది కూడా రైటే. ఫస్ట్ ది ట్రూ, సెకండ్ ఆల్సో ట్రూ. హియర్ ఫస్ట్ ఆప్షన్ 1 is true but 2 is false. ఫాల్స్ అంటే కాదు అని, ట్రూ అంటే అవును అని. సో ఇది కాదు ఆప్షన్, సెకండ్ వన్ 2 is true, 2 ట్రూ అంట, బట్ 1 is false. కానీ ఫస్ట్ ఫాల్స్ అంట, ఫస్ట్ కాదంట, ఫస్ట్ పక్కా కరెక్ట్ కాబట్టి ఇది కాదు. బోత్ 1 and 2 are true. సో ఇది రైట్ ఆన్సర్. బోత్ 1 and 2 are true. తన జ్యువెలరీ షెల్ తో, థిన్ మెటల్స్ తోను, అలాగే ఐవరీతోను తయారు చేసి ఉన్నారు కాబట్టి బోత్ 1 and 2 are true. నెక్స్ట్, బోత్ 1 and 2 are false. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ సినోనిమ్ ఆఫ్ ఫియర్లెస్? అంటే విచ్, ఏది, ఈ ఇచ్చిన వాటిలో ఏది ఈజ్ నాట్ ఏ సినోనిమ్? నాట్ ఏ సినోనిమ్ అంటే సినోనిమ్ కాదు అని అంటే యాంటోనిమ్ అని అర్థం. ఇక్కడ సినోనిమ్ అని ఇచ్చి ఇండైరెక్ట్ గా యాంటోనిమ్ అడుగుతున్నాడు మనం. నాట్ ఏ సినోనిమ్ అబ్జర్వ్ చేయాలి. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ కదా. ఫియర్లెస్ కి ఆపోజిట్ ఫియర్. ఫియర్లెస్ అంటే భయపడకుండా ఉండడం, ఫియర్లెస్. కానీ ఫియర్ భయపడడం. బట్ ఇక్కడ ఫియర్ అనే మీనింగ్ ఇవ్వకుండా మనకి టిమిడ్, దాని సినోనిమ్ ఇచ్చాడు. టిమిడ్ అంటే భయం. వాలియెంట్ అంటే ధైర్యం, బోల్డ్ అన్న ధైర్యం, కరేజియస్ అన్న ధైర్యం. సో ఇవన్నీ ధైర్యం కాబట్టి టిమిడ్ అనేది భయం అనేది దీనికి ఆన్సర్. నెక్స్ట్, ద వర్డ్ ఆర్టిఫాక్ట్ మీన్స్, ఆర్టిఫాక్ట్ అంటే ఏంటి? ఆర్టిఫాక్ట్ మీన్స్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఆర్ట్ కాదు, ఆర్ట్ గురించి ఫ్యాక్ట్స్ కాదు. ఆర్టిఫాక్ట్ అంటే ఎ పీస్ ఆఫ్ ఆర్ట్ మేడ్ బై మ్యాన్ తయారు చేసిన ఒక పీస్ ఆఫ్ ఆర్ట్ ని ఆర్టిఫాక్ట్ అంటాం, కళాఖండం. ఆర్టిఫాక్ట్ మీన్స్ ఎ పీస్ ఆఫ్ ఆర్ట్ మేడ్ బై మ్యాన్. నెక్స్ట్,
ఆబ్జెక్ట్స్ డగ్, ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులు, థింగ్స్. డగ్ ఫ్రమ్ ద ఎర్త్, డగ్ అంటే తవ్వడం, ఎర్త్ నుంచి తవ్విన వాటిని ఆర్టిఫాక్ట్స్ అనం. నెక్స్ట్ స్టాచ్యూస్ అంటే విగ్రహాలు, స్టాచ్యూస్ మేడ్ ఆఫ్ బ్రాంజ్, ఆ విగ్రహాల్ని మాత్రమే ఆర్టిఫాక్ట్స్ అనం. ఈ ఆర్టిఫాక్ట్స్ లో విగ్రహాలు కూడా ఒక భాగం. పీస్ ఆఫ్ ఆర్ట్ మేడ్ బై మ్యాన్ ఈజ్ అన్ ఆర్టిఫాక్ట్. సో రైట్ ఆన్సర్ ఈస్ బి, ఏ పీస్ ఆఫ్ ఆర్ట్ మేడ్ బై man. Thank you.